నాకు. యాక్చువల్గా మా ఊరి పొలిమేర 2 స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పారు దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని, లేదంటే చెప్పారు స్క్రిప్ట్ మొత్తం చెప్పి అనిల్ గారు నాతో ఆడిషన్ కావాలి అని చెప్పారు. So I took my time for 2 days and I gave the audition and he said you are Lakshmi. So but Polimera 2లో లక్ష్మికి ఇంత స్కోప్ ఉంటుందనేది ఆయన అనుకోలేదు. But when he saw me performing on set, he said I need to build your character because if I knew you before itself, నేను క్యారెక్టర్ వేరేలా రాసుకునేవాడినేమో, బట్ నౌ ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ద క్యారెక్టర్ అని పొలిమేర టైంలో చెప్పారు. బట్ అయితే దాంట్లో చూసుకుంటే కొంచెం అప్పుడు ఓటీటీకి ఇస్తున్నారు కాబట్టి దాంట్లో కొంచెం లాంగ్వేజ్ అంతా కూడా ఇదిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్ కూడా అంటే మీరు చేసిన సీన్స్ కూడా ఇంటిమేట్ సీన్స్ కూడా కొంచెం ఇదిగా ఉంటాయి కదా. సో మరి అలాంటి అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చేస్తారు అంటే మీకు కంప్లీట్ గా ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, ఇది కూడా మీకు అప్పుడప్పుడే బేబీ స్టెప్స్ కదా, మరి ఏ కాన్ఫిడెన్స్ తో చేశారు? ఐ మీన్ నేను మధ్యలో థియేటర్ చేశాను. ఐ డిడ్ అండర్ రత్నశేఖర్ గారు ఇక్కడ హైదరాబాద్ లో సమాహార థియేటర్. దెన్ ముంబైలో నీరజ్ కాబీ గారి కింద 3 months యాక్టింగ్ కోర్స్ చేశాను. వాళ్ళిద్దరూ కామన్గా మీరు ఏ థియేటర్ చేసిన వాళ్ళైనా అడగండి, వీ ట్రీట్ యాక్టింగ్ యాజ్ అ జాబ్ అండ్ ఆ బాడీ, ఆ వాయిస్, ఆ ఫేస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ టూల్ టు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇవన్నీ టూల్స్ లానే వాడాలి. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ వీ జనరలీ హ్యావ్. వీ రియలీ డోంట్ బాదర్ అబౌట్ ఈ మూవీ చేసి ఈ సీన్ చేస్తే నాకు ఎలాంటి ఇమేజ్ వస్తుంది ఆర్ ఎలాంటి ఇంప్రెషన్ పడుతుంది, ఏమనుకుంటారు ఆడియన్స్. ఐ అండర్స్టాండ్ మెనీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కాదు, ఆడియన్స్ చూస్తున్నప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్ చేసినప్పుడు వీళ్ళు నిజంగా అలాంటి వాళ్ళేనేమో, అలానే ఉంటారేమో, అది ఆ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. పర్సెప్షన్ పక్కన పెట్టేస్తే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది థియేటర్ వరకు అయితే ఓకే, బట్ నో దట్ ఈస్ హౌ ఐ ట్రీట్ యాక్టింగ్ ఇన్ జనరల్. నేను థియేటర్ ప్లే చేస్తున్నానా, ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నానా ఆర్ మూవీ చేస్తున్నానా, అది మీ పర్సెప్షన్. నేను అనేది ఏంటంటే జనాలు జనరల్గా చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది థియేటర్కి ఏంటంటే అక్కడ వరకు వస్తారు, క్లాప్స్ కొడతారు, పర్టికులర్గా థియేటర్ మీద ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి అక్కడ అయిపోతుంది. వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద సెల్యులాయిడ్ అంటే మనం ఫిల్మింగ్లోకి ఎక్కుతున్నాం అంటే అదేంటంటే అది రికార్డ్ అనమాట, ఆన్ రికార్డ్. అది 100 years అయినా అలానే ఉంటుంది. దట్టు ఓటీటీ అంటే ఎన్ని సంవత్సరాలు, 100 కాదు 200 years అయినా అలానే ఉంటుంది కదా. సో ఫర్ ఎవర్ ఉండిపోతుంది. సో మరి అలాంటి ఒక ఇది మనం చేస్తున్నప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపొద్దున్న థియేటర్ అంటే మన పేరెంట్స్ ఉండొచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, మన చుట్టాలు చూడొచ్చు, చూడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఇదేంటంటే అందరి దగ్గరికి వెళ్ళేది, చూసేది, ప్లస్ మీరేమి అంటే ఒక పాష్గా ఎక్కడో పుట్టి వచ్చిన వాళ్ళు కూడా కాదు, మన ప్యూర్ తెలుగు అమ్మాయి కదా. సో మరి మీ ఫ్యామిలీతో కూర్చొని చూసినప్పుడు కానీ లేదా మీ చుట్టాల గురించి వచ్చినప్పుడు కానీ ఏం అనిపించలేదా మీకు? అలాంటి ఏమి రాలేదు? ఐ మీన్ మై ఫ్యామిలీ, I mean they understand my work. ఆ కంఫర్ట్ మా అందరికీ ఉంది. దే నో గుమ్మం బయట వరకే ఏదున్నా సరే గుమ్మం లోపల వి ఆల్ లైక్ చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు అండ్ మేమంతా కలిసి పెరిగాం కాబట్టి. సో ద వే దే సీ మీ, దే అండర్స్టాండ్ మై వర్క్ రియలీ వెల్. సో ఇది వర్క్ అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. ఐ థింక్ దట్ ఈస్, అండ్ ఒకవేళ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా, వాళ్ళకి నచ్చకపోయినా, దే రెస్పెక్ట్ మై డెసిషన్. దట్ ఈస్ ద డైనామిక్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఒక వర్క్ చేశాను, అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి చెయ్యకు అని చెప్పరు. యువర్ చాయిస్, కాన్సిక్వెన్సెస్ ఏదున్నా సరే ప్లస్ ఆర్ మైనస్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. యూఆర్ అన్ అడల్ట్. వాళ్ళకి నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, బట్ దే రెస్పెక్ట్ మై డెసిషన్. ఐఎమ్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ మై వర్క్ అండ్ మై లైఫ్. ఓకే. సో మరి మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి, మిగతా వాళ్ళంటే ఇంకెవరు అంటే ఉంటారు కదా ఫ్యామిలీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నోబడీ అంత ధైర్యం ఎవరు చేయరు, మీ దగ్గర మాట్లాడే ధైర్యం ఎవరు చేయరు. అయితే మేమే ధైర్యంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. మరి తర్వాత ఓం భీమ్ బుష్ చేశారు, దాంట్లో కూడా ఏంటంటే సింగిల్ సీన్, అది కూడా కొంచెం ఇంటిమేట్ సీన్. సో అంటే ఇప్పుడు పొలిమేర లాంటి సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి అంటే అలాంటి అది పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కూడా కాదు, జస్ట్ ప్యాసివ్ క్యారెక్టర్, అది వచ్చి వెళ్ళిపోతుంది అలాగా, పాసింగ్ క్యారెక్టర్. సో మరి ఎందుకు అలాంటి డెసిషన్స్ ఎందుకు వచ్చినాయి మధ్యలో? అంటే యాక్చువల్లీ అంటే మనకి మూవీ రిలీజ్ అయ్యే సీక్వెన్స్ అండ్ షూట్ చేసే సీక్వెన్స్ వేరు కదా. అది ముందు వి షాట్ దట్ వే బ్యాక్ బిఫోర్ పొలిమేర 2.